హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో ఒక మంచి వీడియోనైతే చూపించబోతున్నాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్లోకి ఆర్ ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుందన్నమాట. సో తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోండి, అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలన్నమాట. అలాగే మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, 1/2 స్పూన్ చక్కెర వేసుకోండి. సో చక్కెర వేసుకోవడం వల్ల క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ముందుగా ఇలా 1 కప్పు గోధుమ పిండి, ఇంకా చక్కెర, సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనం దోశ బ్యాటర్ లాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. వాటర్ ఒకేసారి వేయొద్దు, ఉండలు కట్టేస్తుంది అనమాట. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఈ విధంగా దోశ బ్యాటర్ లాగా దీన్ని కలిపి పెట్టేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న వాటిని దీనిపైన మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేద్దాము. ఈలోపు అయితే మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి నేనైతే 4 ఎగ్స్ని బ్రేక్ చేస్తున్నాను అనమాట. సో మీ ఇష్టం అండి, మీరు ఎన్నైనా సరే తీసుకోవచ్చు. మనం బ్యాటర్ అనేది ఎంత ఎక్కువ తీసుకుంటే ఇది అంత తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా 4 ఎగ్స్ ఇలా బ్రేక్ చేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకునే ఆనియన్స్ని వేసుకోండి. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటాని కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 3 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి. అలాగే సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టుగా, కారం ఒక 1/2 స్పూన్ వరకు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలన్నమాట. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఇలా మిక్స్ చేసేసుకోండి. అంతకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అనేవి మీకు వస్తాయన్నమాట. వీలైతే ఒక లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో ఈ విధంగా ఇప్పుడు కలిపి పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేయండి. నెక్స్ట్ మనం ఇలా గోధుమ పిండి వేసుకొని దోశ బ్యాటర్ని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, వీటిని ఇంకోసారి చక్కగా కలపండి. ఇలా కలిపేసి వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఫ్రై పాన్ని పెట్టేసుకోండి, లేదంటే తవాని కూడా పెట్టేసుకోవచ్చు అనమాట, దోశ తవా. నెక్స్ట్ 1 చుక్క ఆయిల్ వేసుకొని మొత్తం గ్రీజ్ చేసేసుకున్నాక నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా దోశలాగా వేసుకోవాలి. మరి పలుచుగా కాదు, అలాగని తిక్కగా కాదండి. నేనైతే చిన్న చిన్న దోశలను వేసుకుంటున్నాను, పెద్ద దోశలు కూడా వేసుకోవచ్చు. సో మనకి నచ్చే విధంగా మనం వేసేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత దోశ అనేది చక్కగా కాల్చుకోవాలి, 2 వైపులు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కకి తీసేసుకోండి. అన్ని దోశలు కూడా మొత్తం ఈ విధంగా వేసుకుని రెడీ చేసి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే పాన్ మళ్ళీ పెట్టేసుకొని 1 చుక్క ఆయిల్ వేసుకొని గ్రీజ్ చేసేసుకున్నాక మనం ముందుగా ఎగ్స్ వేసుకొని కలిపి పెట్టుకుని ఈ మిశ్రమాన్ని ఇప్పుడు టవాలోకి వేసేసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది హాఫ్ బాయిల్ అవ్వాలి. హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ముందు దోశలు వేసుకున్నాం కదా గోధుమ పిండితో, సో ఈ దోశల్ని ఇప్పుడు ఆమ్లెట్ పైన పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టుకొని జస్ట్ ఇలా ట్యాప్ చేసుకుంటేనే అతుక్కుంటుందన్నమాట. సో ఇలా అతుక్కున్న తర్వాత మనకి ఈ ఆమ్లెట్ అనేది కుక్ అయిందో లేదో చూసేసుకొని మళ్ళీ రెండో వైపుకి టర్న్ చేయవలసిన అవసరం అయితే లేదండి. ఒకవేళ మీరు చేయాలనుకుంటే చేసేసుకోవచ్చు, బట్ ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా నేను చెప్పేటట్టు ఇలా 2 వైపులు కూడా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి నేను చెప్పేటట్టుగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.